వెల్కమ్ బ్యాక్. పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి నిన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏప్రిల్ 9లోగా వాళ్ళ ప్రయోజనాలకు సంబంధించి అంటే పెండింగ్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో చెల్లించాలన్నటువంటి ఆదేశాలు అమలు చేయకపోవడంపై నిన్న వ్యాఖ్యానించినటువంటి క్రమంలో చెల్లించినవి అంటే పరిష్కారం అయిన వాటికి చూపిస్తున్న వాటికి పొంతన లేదు అని చెప్పేసి మాట్లాడినటువంటి క్రమంలో ముఖ్యంగా కోర్టు దాకా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు, అండ్ కోర్టు కూడా ఒకసారి టైం చెప్పిన తర్వాత ఇంకా చెల్లించకపోవడానికి రీజన్ ఏంటి, అసలు ఎన్ని చెల్లించారు, ప్రస్తుతం వాళ్ళకి ఏవేవి బకాయిలు ఉన్నాయి, పదవి విరమణ పొందిన వాళ్ళు ఏవేవి ఉన్నాయి అన్నటువంటి వాటిపై చర్చిద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిరణ్ యాదవ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్. డాక్టర్ రాకేష్ చిరుమల గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి రాకేష్ చిరుమల గారు, వెల్కమ్ టు ద డిబేట్. ఎండల లక్ష్మీనారాయణ గారు, మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా కిరణ్ యాదవ్ గారు, మీరే చెప్పాలి. హైకోర్టు కాస్త ఘాటుగానే చెప్పినట్టు ఈ లెక్క చూస్తే ఏప్రిల్ 9 వరకు క్లియర్ చేయమని చెప్పారు. అండ్ గతంలో కూడా ప్రతిపక్షాల నుంచి పదవీ విరమణ పొందిన వాళ్ళ బెనిఫిట్స్కి సంబంధించి వాళ్ళ ప్రయోజనాలకు సంబంధించి పదే పదే ప్రస్తావించారు. అప్పుడు ఈ విధమైనటువంటి లెక్క ముందు లేకుండే. ఇప్పుడు కోర్టు ద్వారానే వచ్చింది. ఎందుకు ఈ తాత్సారం వాళ్ళ పట్ల? ఒకటి, ఈ పెన్షన్ రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ విషయంలో కానీ ఇప్పుడు కోర్టు ఏదైతే ఉందో, గతంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు పెన్షన్స్, ఈ పెన్షనర్స్కి ఎవరైతే ఉందో మొత్తం రిటైర్మెంట్ డబ్బులు కానీ ఈ పెన్షన్ డబ్బులు కానీ ప్రతిదీ కూడా ఆపుకుంటూ 10 సంవత్సరాలు కాలం తీసుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 10 సంవత్సరాల బకాయిలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడ్డది. మేము అడుగుతా ఉన్నాం, ఇలా కోర్టుకు పోయి ఓకే, మా ఆర్థిక ముఖ్య కార్యదర్శి సుల్తానియా గారు కూడా కోర్టుకి జవాబు ఇవ్వడం జరిగింది. మీ దగ్గర ఏదైతే కోర్టులో మీ కేసులు అయితే ఎవరైతే వేసారో 757 మందిలో మేము 700 మంది దాకా వారికి డబ్బులు ఇచ్చినాం, కొంతమందికి టోకెన్స్ కూడా ఇచ్చినాం. డబ్బులు తీసుకోవడానికి ఏ టైం వస్తాయి అనేది ఒక టోకెన్స్ కూడా వాళ్ళకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పి చెప్తోంది. పరిష్కారం చేసిన పిటిషన్లు 220. మా దగ్గర ఉన్న సమాచారం మేరకు వాళ్ళ దగ్గర కేసు వేసిన 757 మందిలో 700 మంది వరకు, చాలా మంది వరకు డబ్బులు ఇచ్చినాం, మిగతా వారికి టోకెన్స్ కూడా జారీ చేసినాం. అంటే మీరు ఏ రోజు నాడు మీ డబ్బులు మీకు వస్తాయనేది ఒక టోకెన్ అయితే జారీ చేసినాం, వాళ్ళకి డబ్బులు అకౌంట్లో పడిపోతాయి. దానికంటే ముఖ్యంగా ఎందుకు బకాయిలు ఉన్న దాని మీద మనం చర్చ చేయాలనుకుంటే, గత 10 సంవత్సరాలు ఎంతమంది రిటైర్ అయిపోయారు, ఎంతమందికి వాళ్ళ డబ్బులు వచ్చిపోయినాయి, ఎంతమంది పెన్షన్స్ ఇవ్వకుండా బకాయి పెట్టారు అనేది మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉంది. 10 సంవత్సరాల బకాయిలు అండి, 2.5 సంవత్సరాల్లో ఇవాళ 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేస్తలేదన్న విధంగా మాట్లాడితే అది ఎవరు తప్పు అనేది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇలా మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎవరికైతే ఈ శాలరీస్ గతంలో 15వ తారీఖు వరకు కూడా ర్యాన్ శాలరీస్ ఉన్నాయి, ఇలా మేము 1వ తారీఖు వరకు ఇస్తున్నాం. ఈరోజు అప్పుల కుప్పగా మారిన తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమ పథకాలు, ఇంకోవైపు అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకెళ్తూనే ఇలా ఎంప్లాయీస్కి ఇలా రాష్ట్ర బడ్జెట్లో ఈ శాలరీస్ కోసమే 30 to 40% ఇలా వారి శాలరీస్, పెన్షన్స్, రిటైర్మెంట్ స్కీమ్ల డబ్బులు ఇవే ఖర్చు అవుతూ ఉంటే, దీంతోపాటు ప్యారలల్గా ఒక సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్ళడం, అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్లడం, దాంతోపాటు ఇంకా అతిపెద్ద సమస్య ఇలా అప్పుల కుప్పగా మార్చిన రాష్ట్రంలో వడ్డీలు కట్టలేక ఇలా రాష్ట్ర ప్రభుత్వం సతమతం అవుతున్న పరిస్థితుల్లో కూడా ప్రతిదీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో కోర్టుకు కొంతమంది సరే ఇబ్బంది అయిన వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు, వాళ్ళకి తప్పేం లేదు. కానీ వారికి కూడా మేము ఖచ్చితంగా అందరి సమస్యలు అడ్రస్ చేస్తూ పోతా ఉన్నాం. చాలా మంది వరకు మేము డబ్బులు ఇచ్చినాం, ఇంక చాలా మందికి టోకెన్లు కూడా ఇచ్చినాం. రాబోయే మాకు జూలై 10th వరకు ఏదో కోర్టు టైం ఇచ్చింది, ఆ లోపు మిగతా వాళ్ళందరికీ సెటిల్ చేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సమస్యలను తీర్చబోతుంది. కానీ ఎందుకు ఇలాంటి బకాయిలు 10 సంవత్సరాల కాలంలో చేసిన అనేది వారు టీఆర్ఎస్ నాయకులు చెప్పాలి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క తెలంగాణ పౌరుని సమస్యని అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లి వాళ్ళ సమస్యని తీర్చడంలో పెద్దన్న పాత్ర వహిస్తుంది అనేది చెప్పుకోవచ్చు. ఓకే రాకేష్ గారు, మీరే సమాధానం చెప్పాలి. అంటే మీరు చెల్లించకుండా పోయిన బకాయిలే ఇప్పుడు కోర్టు దాకా వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకొచ్చాయి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు, మీకు పెద్దలు ఎండ్ల లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా కిరణ్ యాదవ్ మేడం. ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, ప్రతిసారి మనం ఏ చర్చ పెట్టినా ఉత్తనే దాన్ని పాత ప్రభుత్వం, గత ప్రభుత్వం, అది అంటే మనం వచ్చేటువంటి ప్రతినిధులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అసలు అసెంబ్లీ సెషన్ ఫాలో అవుతుందా? అసెంబ్లీలో ఈ అంశం గురించి చర్చ జరిగినప్పుడు గత 10 సంవత్సరాల్లో ఎప్పుడైతే మీరు ఎంతమందికి బెనిఫిట్ ఇచ్చారని చెప్పేసి ఒక క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ నుంచి లేవనెత్తినప్పుడు 87,000 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కు మేము బెనిఫిట్స్ ఇచ్చాము అని చెప్పేసి స్పష్టంగా ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఈ రోజు ప్రతిపక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి హరీష్ రావు గారు అసెంబ్లీలో సమాధానం చెప్పారు.
ఇక్కడ గమ్మత్తైన విషయం ఏం జరుగుతుందంటే అసెంబ్లీలో కూడా మేము ఇంకా పాలకపక్షం కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షంగా మమ్మల్ని క్వశ్చన్లు ఇస్తారు. ఇప్పుడు వచ్చినటువంటి చర్చలో కూడా మీరు ఈ 2 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాల్లో రిటైర్డ్ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వలేదంటే గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు 730 ఏదైతే పిటిషన్లు వేసారో 737 మంది పిటిషన్ దాంట్లో ఒక్కరన్నా మా ప్రభుత్వంలో రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటే చూపెట్టమన్నది. నేను ఏమంటానంటే మాట్లాడేటప్పుడు మనం ఒక దాని గురించి సంబంధించినటువంటి సబ్జెక్ట్లో మనం స్పష్టంగా అడుగుతుంది ఏంటి, ఎందుకు రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, పెన్షన్లు ఎందుకు ఇవ్వట్లేదు, మరి ఇవి ఏవి ఇవ్వకుండా 3.5 లక్షల కోట్ల అప్పు ఎందుకు జరిగింది రాష్ట్రంలో. మన స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా అసెంబ్లీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి గత ప్రభుత్వం చేసిన అప్పులు ఏంది అనేది పార్లమెంట్లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికీ 3 టర్మ్స్ బీసీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు మా ప్రభుత్వం చేసిందా మీ ప్రభుత్వం చేసిందా కదా, ప్రభుత్వమే. గతంలో కాంగ్రెస్ పార్టీ 2014 కంటే ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బాకీలన్నీ మా ప్రభుత్వం చెల్లించలేదా? మేమేమంటున్నాం అంటే ఇప్పుడు బీసీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే మనం ఇప్పుడు కోర్టులు ఎప్పుడు కానీ దాన్ని గైడ్ చేస్తాయి, డైరెక్షన్ చేస్తాయి. బీసీ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించండి అన్నారు, చెల్లించకపోతే మళ్ళీ విద్యార్థులకు అది యాజమాన్యం కోర్టుకు పోతే ఏమున్నది, మీరు పిల్లల దగ్గర ఫీజులు తీసుకోరి, అది ఆ పిల్లలకు గవర్నమెంట్ వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయండి అని చెప్పేసి సజెస్ట్ చేసింది. ఇక్కడ జరుగుతుంది ఫీజు రియంబర్స్మెంట్ అంటే అదే చెప్తారు, ఏది రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిలు అంటే అవే చెప్తారు, ఆరోగ్యశ్రీ అంటే అదే చెప్తారు. మీరు 2.5 సంవత్సరాల తర్వాత కూడా మరి అన్ని గత ప్రభుత్వం చేసిన తర్వాత మీ ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి. మిత్రమా నువ్వేం కట్టినావు ఏం కట్టలేదో మన అసెంబ్లీలో చెప్పినాం కదా, కాదు 2.5 సంవత్సరాలకు సంబంధించి మాట్లాడుతుంటే వాళ్ళ మీద నువ్వు అప్పు చేసినావు, అప్పు కట్టలే, నీ అప్పు కడుతున్నావు, నీ అప్పుకు వడ్డీ కడుతున్నావు అంటారు, నీ అప్పుకు వడ్డీ కడుతున్నావు, అసలు కడుతున్నావు, ఇంకేం కట్టాలి? తప్పులు మాట్లాడుతా ఉంటే మీ ఇష్టానికి ఏదో మైక్ ఉంది కదా అని ఇష్టానుసారంగా రాకేష్ గారు అప్పు చేయలేదని కాదు, అప్పు చేస్తున్నారు. కాకపోతే ఈ అప్పులో సింహభాగం మీరు చేసిన అప్పు వడ్డీకే ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇప్పటికి కూడా మేడం గతంలో చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు కూడా చెల్లించలేదు, సెక్రటరీలకు వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఉన్నది, సర్పంచ్లకు బిల్లులు చెల్లించలేదు. మీరు ఏ వర్క్లకు బిల్లులు చెల్లించారు మేడం? అసెంబ్లీలో మీరు కూడా ఫాలో కావాలి. అసెంబ్లీలో మాట్లాడారు కదా, అసెంబ్లీలో చెప్పారు, మా ముఖ్యమంత్రి గారు చెప్పారు అంటున్నా, మీరు కట్టిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులకు డబ్బులు రాలేదు, డబుల్ బెడ్రూమ్ బిల్లులు రాలేదు, మీరు చేసిన ఏ పనులకు కూడా బిల్లులు రాలేదు. చెప్తున్నా ఇవన్నీ కూడా ఇవి కూడా కన్సిడర్ చేసి మాట్లాడు అంటున్నా, ఇది కూడా కన్సిడర్ చేసి మాట్లాడు, ప్రభుత్వంతో కన్సిడర్ చేసి మాట్లాడంటున్నా. ఎందుకు ఇవాళ కాంట్రాక్టర్లు ఇంకా సెక్రటరీ ఎందుకు తిరుగుతా ఉన్నారు, ఎందుకు తిరుగుతా ఉన్నారు అంటారు, వాళ్ళకి ఎందుకు బిల్లు రాలేదు, సర్పంచులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు? సబ్జెక్ట్ ఇది కూడా సబ్జెక్ట్ అంట, బిల్లులు ఎందుకు రాలేదు అంటే అన్నిటికీ రిలేట్ అయితే అంటున్నా. నువ్వు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ డబ్బులు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ సపరేట్ ఇంకో సపరేట్ ఉంటుంది అంటున్నా. డబ్బులు ఎందుకు షార్టేజ్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి రావట్లేదు అనేది కూడా చూసుకోవాలి కదా మేడం. మాట్లాడుతుంటే నేను ఒకటే మేడం ఈ కాడ నుంచి నేను ఏమంటున్నా అంటే మేడం ఇప్పుడు వాళ్ళు స్టూడియోకి వచ్చారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే పోతాను మాట్లాడుకోను. ఒక్కటే అడుగుతున్నాను. కిరణ్ గారు కోర్టు మిమ్మల్ని క్వశ్చన్ చేసింది, కోర్టు 9వ తేదీ వరకు ఎందుకు మీరు అమలు చేయలేదని అడిగింది. అడిగినప్పుడు కోర్టు కూడా గత ప్రభుత్వంలో పెట్టిన బకాయిలు ఇబ్బంది అవుతుందని మీరు ప్రస్తావించారు కదా, అట్లా చెప్తామా? ఇప్పుడు మీకు వచ్చిన ఇప్పుడు అన్ని సెక్టార్లకు కేటాయిస్తారు కదా, మీరు ప్రయారిటైజ్డ్ గా చూస్తారు కదా. సో ఈ పదవి విరమణ చేసిన వాళ్లకు ఉన్నటువంటి ప్రాధాన్యత, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఏ లెక్కలో ఉన్నదనేది మీ సెగ్రిగేషన్ కదా, ఆ టైంలో ఏంటిది అనేది క్వశ్చన్. సో తీసుకుంటా, దీనిపైన మీ సమాధానం పూర్తి స్థాయిలో తీసుకుంటా. ఇప్పుడు రాకేష్ గారు మాట్లాడండి. మేడం నేను ఏమంటున్నా అంటే ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, కోర్టుకు మా గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చూపెట్టండి. మీరు టోకెన్ ఇష్యూ చేసి ఇప్పుడు సరే ఇవన్నీ పక్కన పెడదాం, మీ ప్రభుత్వమో మా ప్రభుత్వం ఒక ప్రభుత్వమే. నేనేమంటే టోకెన్ ఇష్యూ చేసిన దానికి డబ్బులు ఎందుకు ఇవ్వాలని అడిగింది మేడం కోర్టు. అండ్ అదే విధంగా మనం డైలీ న్యూస్ పేపర్లో చూస్తున్నాం, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటలైజ్డ్ అయితే
వాళ్ళకు మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ఇస్తలేరు మేడం. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకు, సర్వీస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే మెడికల్ ఫీజు రియంబర్స్మెంట్ అండ్ మెడికల్ రియంబర్స్మెంట్ ఎవరికైతే ఇయ్యానో వాళ్ళకు కూడా ఇవ్వట్లేదు. మీకు స్పష్టంగా రామగుండంలో అంజయ్ అనే ఒక టీచరు హాస్పిటలైజ్డ్ అయ్యిండు, ఆయన బిల్లులు పెట్టుకుంటుండు, దానికి ఏం రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే నాట్ ఓన్లీ ఆరోగ్య భద్రత, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆరోగ్య భద్రత ఏది పెండింగ్ బకాయిలు కూడా చెల్లించలేదు మేడం. ఇప్పుడు సంవత్సరమే చెల్లించాలి కదా ఇన్సూరెన్స్ అయితే. ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి రైతు బీమా ఇంతవరకు చెల్లించలేదు మేడం. రైతు బీమా లేదు ఈ ప్రభుత్వంలో. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ సంవత్సరం కట్టే బీమా పైసలు కూడా గత ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ఇప్పుడు రాకేష్ గారు చెప్పండి. వాళ్ళు పదవి విరమణ పొందిన తర్వాత రెగ్యులర్ గా ప్రొసీజర్స్ అన్ని కరెక్ట్ గా నడిచుంటే వాళ్ళు అంత తొందరగా ఏం కోర్టు మెట్లు ఎక్కరు. వాళ్ళు వెయిట్ చేసి వీళ్ళు వచ్చిన 2 సంవత్సరాలు వాళ్ళే అదే ఈ 2 సంవత్సరాలే కాదు అంతకు ముందు కూడా వాళ్ళు వెయిట్ చేసిన వాళ్ళే అని చెప్తున్నారు వీళ్ళు. మేడం నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా మీ దగ్గర నుండి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మాట్లాడినంతసేపు దాన్ని పక్కదారి పట్టించడం, ఏదో ఒకటి గత ప్రభుత్వము అప్పులు గిప్పులు అని చెప్పేసి వెళ్ళిపోవడం కామన్ గా జరిగేటువంటి సిచ్యువేషన్. మీకు ఇప్పుడు ఒక మాట చెప్తాం మేడం, మీకు ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్, ఎందుకంటే మేము చెప్పేటైనా వేరేటైనా కాదు, మా మీద కేసులు పెట్టి మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మమ్మల్ని ఎవరైతే అరెస్ట్ చేసినటువంటి ఒక పోలీస్ అధికారులు నెంబర్ ఇస్తా, ఆయన పెద్ద అంటే లేదు మేడం 1 మినిట్ ఆగండి, ఇప్పుడే నేను పంపిస్తున్నా. లేదు ఆ నెంబర్ ఎవరికి పంపించాలి చెప్పండి మేడం, నేను ఇప్పుడు మీకు పెడుతున్నా నెంబర్, మెసేజ్ పెడుతున్నా, పెట్టండి. రైట్. లక్ష్మీనారాయణ గారు మీరు గతంలో కూడా ఈ బెనిఫిట్స్ కు సంబంధించి బీజేపీ కూడా మాట్లాడినట్టున్న గుర్తు. సో రిటైర్మెంట్ అయినటువంటి అధికారులు కానీ, రిటైర్మెంట్ అయినటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటిది కానీ, మరి గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కానీ, అంటే ఇప్పుడు రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి, కోట్లకు పోవాల్సినటువంటి దుస్థితి చాలా బాధాకరం. ఇది తిలా పాపం తలా పిడికాడు అన్నట్టు వెనకటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పెండింగ్ పెట్టింది. అరే రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ డార్క్ లో పెట్టేందుకు 58 ఏళ్ళ ఆగండి మీరు మీ దగ్గర ఉంటే చూపెట్టండి. ఒక్క నిమిషం రాకేష్ గారు మాట్లాడండి. లక్ష్మీనారాయణ సార్ ఇంతమంది పదవి విరమణ చేసిన తర్వాత ఇన్ని బకాయిలు ఈ సంవత్సరంలో ఉండే, నెక్స్ట్ ఇయర్లో ఇంత పేరుకుపోయాయి, వీళ్ళు వచ్చిన తర్వాత ఈ 2.5 ఏళ్లలో ఇన్నేళ్ళు ఓవరాల్గా పదవీ విరమణ చేసిన వాళ్ళు అంటే మ్యాక్సిమం టు మినిమం ఒక లెక్కేసుకుంటాం కదా. సో ఇప్పటి నుండి పదవీ విరమణ చేసిన వాళ్ళ ప్రయోజనాలు అందట్లేదు అన్నటువంటి మీరు వార్తలలో ఇచ్చిండ్రు, మీరు న్యూస్ పేపర్స్ ప్రింటెడ్ గా ఇచ్చిండ్రు. ఆ టైంలో ఇదొక హాట్ టాపిక్. ఉద్యోగం రిటైర్, అసలు ఉద్యోగుల విరమణ వయసు ఎందుకు పెంచారు అని అంటే ఉద్యోగులకు విరమణ తర్వాత ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదు కాబట్టి పెంచారు, ఇయ్యలేక. దీని విషయంలో ఏ ఉద్యోగిని ఇప్పుడు ఆన్లైన్ లో ఫోన్లో తీసుకున్నా కూడా చెప్తారు. మా రాకేష్ నేను ఒక అనౌన్స్మెంట్ ఇస్తా మన వ్యూవర్స్ కి, పదవీ విరమణ పొందిన వాళ్ళు, ప్రయోజనాల కోసం చూస్తున్నటువంటి వాళ్ళు, సో మీకు అంటే ఇటువంటి ఇబ్బందా లేదంటే ఏం జరుగుతోంది, వచ్చిన వాళ్ళైనా అంటే ప్రయోజనం పొందిన వాళ్ళ పొందని వాళ్ళ ఏదైనా కూడా కాల్ చేయండి. మరొక్కసారి నా వినతి ఏంటంటే పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే చేయకండి ప్లీజ్. పదవీ విరమణ ప్రయోజనాలు పొందాలనుకునేటువంటి వాళ్ళు లేదా ఆల్రెడీ పొందిన వాళ్ళు, లేదు మాకు అందుతున్నాయి ఇది కాదు అనేటువంటి లెక్క కూడా చెప్పేవాళ్ళు ఉంటారుగా. సో ఈ రెండిట్లో ఎవరున్నా కూడా మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు. సో స్క్రీన్ పైన నంబర్ స్క్రోల్ అవుతోంది. ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారంటండి. ఒకసారి సార్ కాలర్తో మాట్లాడిన తర్వాత మనం మాట్లాడుకుందామా? మాట్లాడు. పేరు? కృష్ణ మేడం. నమస్తే అండి, మీ పేరండి? కృష్ణ మేడం. కృష్ణ గారు గుడ్ మార్నింగ్. మా బట్టి విక్రమార్క జిల్లా ఖమ్మం జిల్లా అండి. చెప్పండి సార్. మా బంధుమిత్ర వారు 3 మంత్రులు గారు పాదయాత్రలో ఏం చెప్పారండి, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, మా ప్రభుత్వం వెంటనే బకాయిలు మొత్తం చెల్లిస్తాము, వీళ్ళు ఎంత మోసం చేశారో మాకు అర్థమైంది అని చెప్పేసి మంచి ప్రకల్పాలు పలికారు. మన ఉత్తర కుమార ప్రకల్పాలు. ఉద్యోగస్తులు కోర్టుకు పోయే పరిస్థితి వచ్చిందంటే ఇక అంతకంటే ప్రభుత్వం డీగ్రేడ్ కాకపోతే ఏం సార్, ఏంటండి చెప్పండి మేడం.
బకాయిలు చెల్లించడానికి కూడా కోర్టుకి ఎక్కారంటే ప్రభుత్వ ఉద్యోగులు, ఇంకా ఈ గవర్నమెంట్ మీద ఇంకా ఇంకా నమ్మే పరిస్థితి ఉందా ప్రభుత్వ ఉద్యోగాలకి? అవుట్ సోర్సింగ్ ప్రతి విషయంలో, ఉద్యోగస్తులు ప్రతి విషయంలో సంతోషపడింది 10 రోజులు మాత్రమే ప్రభుత్వం ఎక్కాక. ఆ తర్వాత ఇప్పటిదాకా ఇబ్బందే పడుతున్నాం. సరే టీఆర్ఎస్ వాళ్ళు కొంత పెండింగ్ పెట్టారా, పెట్టలేదు కాదు, కానీ ఆ క్షణం ఏం చెప్పారు బట్టి విక్రమార్క గారు కానీ రేవంత్ రెడ్డి గారు, గత ఉద్యోగం మా గుండెలు పెట్టి చూసుకుంటాం, ఏది ఫస్ట్ అర్జీతో అయిపోయింది, ఇంకా పెండింగ్ ఏమి వద్దా? అంటే కృష్ణ గారు, ఈ మధ్యలో నేను ఒక న్యూస్ చూశాను, అంటే ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్లకు సంబంధించి కూడా జీతాలు అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ లానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా ఫస్ట్ కేద్దాము అంటే కొన్ని సెక్షన్స్కి ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన ట్యాక్సులు వసూలు చేసినప్పుడు అవి వచ్చిన దాన్ని బట్టి వీళ్ళకి జీతాలు జమ చేసే పని ఉండే. బట్ అట్లా కాకుండా వీళ్ళకి కూడా మొదటికే వేయాలి, ఏజెన్సీల ద్వారా వేయకుండా డైరెక్ట్ అకౌంట్లో వేయాలన్న ఒక డెసిషన్ తీసుకున్నారు. అది ఈ మంత్ నుండా ఇంప్లిమెంటేషన్, దానికి సంబంధించి ఏమైనా ఉందా? మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ సెక్షన్లో కాంట్రాక్టింగ్ అవుట్ సోర్సింగ్ కైండ్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయా, సర్వీసెస్ ఉన్నాయా? మేడం ఇప్పుడు ఒక మాట చెప్తారు మేడం, ఇప్పుడు నేను నింద చేసేదంటే నేను బీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, కమ్యూనిస్టా అంటారు. మీ దాంట్లో ఒక స్పై జర్నలిస్ట్ పెడితే ఇక పాని దూత్ దూత్ ఈ రెండే కనబడతాయి మీకు. అట్లాంటి ఘోరమైన పరిపాలన చెప్తాము. ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం ఏ మాత్రం నిర్లక్ష్యం చేస్తే ఏ ప్రభుత్వం అయినా సరే అది మనుగడ సాగించడం చాలా కష్టం. ఓకే ఓకే కృష్ణ గారి ఉద్దేశంలో వాళ్లకు అంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ అనేవి అందట్లేదనేదే ఆయన చెప్పిన మాటలు నాకు అర్థమైంది. ఒకసారి లక్ష్మీనారాయణ గారు మీ పాయింట్ని కన్క్లూడ్ చేయండి. సక్సెసర్ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బకాయిలు పెండింగ్ పెడితే ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ ప్రభుత్వం బకాయిలు మేము తీర్చామని చెప్తే ఇది ఎంతవరకు సమంజసం అండి? సార్ ఒకటి, ఈ ఉద్దేశపూర్వకంగా వర్డ్ ఏంటి? ఈవెన్ కాంగ్రెస్ కు మనం ఆపాదించినా ఇక్కడైనా అక్కడైనా అసలు ప్రభుత్వాలు వీళ్ళకి ఇవ్వద్దు అని అట్లా ఉద్దేశపూర్వకంగా చేస్తాయా, నిధులు లేకనో ఇబ్బంది ఉండి చేస్తాయా? నిధులు లేకుండా చేయడం లేకపోవడం వల్ల చేయడం ఒకటైతే, ఉన్న నిధులను ఇప్పుడు క్రికెట్ ఏది ఫుట్బాల్ మ్యాచ్ కోసము మనము ఆ ప్లేయర్ను మెస్సియా అతన్ని తీసుకొని ఇక్కడ ఆటలు పెట్టచ్చు, మిగతా రకాల ఖర్చులు పెట్టచ్చు. కానీ ప్రభుత్వం ఏదైతే వాళ్ళ సేవింగ్స్ ఉన్నాయో, ఉద్యోగస్తుల సేవింగ్స్ కావచ్చు, విద్యార్థులకు సంబంధించినటువంటి అస్సూర్డు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వాటిని ఇవ్వాల్సినటువంటి కర్తవ్యం ప్రభుత్వం మీద ఉంది కదా. ఆ కర్తవ్యానికి కోర్టుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏంది, రోడ్డు ఎక్కాల్సినటువంటి దుస్థితి ఏంది? ఇది ఎంతవరకు సమంజసం? ఉద్దేశపూర్వకంగా అనడంలో గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టులు పనిచేసినటువంటి వాళ్ళకు ఆ ప్రభుత్వంలో చేసినటువంటి వాళ్ళకి ఏమో అంటే, ఇప్పుడు ఇక్కడ ఉద్యోగులు తాము కూడబెట్టుకున్న డబ్బు అక్కడ విద్యార్థులకు ఏదైతే ప్రభుత్వం నుంచి ఒక భరోసా ఇచ్చి విద్యా సంస్థలకు ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఎన్ని విద్యా సంస్థలు మూతపడుతున్నాయి, ఎంతమంది విద్యార్థులు తమ సర్టిఫికెట్ల కోసం అగచాట్లు పడుతున్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత తమ ఏదైతే పిల్లల పెళ్లిలకు, వాళ్ళ పిల్లలకు సంబంధించిన సెటిల్మెంట్లకు, ఏదైనా వాళ్ళు జీవితంలో స్థిరపడడానికి అవసరమైనటువంటి పెట్టుబడికు వాళ్ళు ఒకటి ప్లాన్ చేసుకుంటారు. పాపం పైసా కూడబెట్టుకున్నటువంటి వాళ్ళకు ఆ కూడబెట్టుకున్నటువంటి డబ్బులు వాపస్ చేయకపోతే ఎర్నెడ్ లీవ్స్ కు సంబంధించి కానీ, మిగతా వాళ్ళ సేవింగ్స్ సంబంధించినటువంటి కానీ అవన్నీ పైసలు గవర్నమెంట్ ఇవ్వకపోతే ఎంత దుస్థితి అండి ఇది. ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు కూడబెట్టుకున్నటువంటి డబ్బును పక్కదో పట్టించినటువంటి పాత ప్రభుత్వం. ఏ ఉద్యోగిని అడిగినా ఒకసారి కిరణ్ గారి సమాధానం తీసుకుందాం. కిరణ్ గారు, ఇవి యాక్చువల్ గా ఏదో పథకం నుండో ఏదో సబ్సిడీ రూపంలోనో లేదా వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి సాయం కోసం కోరుతున్నాయి కాదు, వాళ్ళ డబ్బులు వాళ్ళు అడుగుతున్నారు. ఇది సింపుల్. అది ఇక్కడ మిగతా వాటికి వేరు, ప్రభుత్వ నిధులు, ఈ లెక్కలు ఆ లెక్కలని, వాళ్ళ డబ్బులు మన దగ్గర ఉన్నాయి, ఇవ్వాలి. అలాంటప్పుడు ఎందుకు ఇంత తాత్సారం అనేది డెఫినెట్గా వాళ్ళు గట్టిగా అడగాలి, డిమాండ్ చేసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది కదా.
మావి ఎందుకు రావట్లేదని. ఎగ్జాక్ట్లీ మేడం, వాళ్ళు కోర్టుకు పోవడంలో మేము తప్పుపడతలే. ఎవరికైనా ఇబ్బంది అయినప్పుడు పౌరుల హక్కులు కాపాడాల్సిన కోర్టు కాబట్టి కోర్టుకు వెళ్తారు. మేమేమంటున్నాం, ఒక గవర్నమెంట్కి ఒక ప్రభుత్వం నడిపిస్తున్నప్పుడు గతంలో ఏదైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ ప్రభుత్వానికి యాడ్ అవుతూ వస్తూ ఉంటాయి. ఇప్పుడున్న బడ్జెట్లో దాదాపు 60,000 కోట్ల రూపాయలు శాలరీస్కే పోతూ ఉన్నాయి. మిగతా దాంతోపాటు గతంలో ఉన్న అప్పులు వడ్డీలు కట్టాల్సిన డబ్బులు వడ్డీలు కట్టాల్సిన పని కూడా ఈ ప్రభుత్వం చేయాల్సి వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు మేము ఇచ్చిన ఒక నిమిషం, ఇప్పుడు మేము ఇచ్చిన హామీలతో పాటు డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఇంకా వీలైతే కాళేశ్వరం ఏదైతే మొత్తం 1,00,000 కోట్లు పెట్టి కుప్పగూల్చారో దానికి కూడా వడ్డీలు కడతా ఉన్నది. దాంతో వచ్చే ప్రయోజనం తక్కువైనా వడ్డీలు కట్టాల్సింది ఉంది. దాంతోపాటు ఇప్పుడు రిపేర్లు చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. వీటన్నిటిని ప్రియారిటీ బేసిస్లో తీసుకొని పోతామంటే వారన్నారు ఇలా కోర్టులో 755 మంది కేసులు వేసినా ఉన్నారంటే వాళ్ళ 750 మందికి ఒక్కసారి ఇవ్వడం కన్నా కొంతమందికి డబ్బులు ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో పెడుతూ సరే కొంత ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. దాంట్లో మేము కోర్టు తప్పుపడతలేదు, వాళ్ళకి ఇవ్వడానికి మేము వెనకాడతలేము. కానీ మా దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారం వాళ్ళకు మిగతా అన్ని కార్యక్రమాలతో పాటు వీటికి కూడా ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. మేమేమంటున్నాం అంటే గతంలో కూడా మీరు అంటే 2.5 సంవత్సరాల కాలంలో వారందరూ ఎంతమంది రిటైర్ అయ్యారు, 10 సంవత్సరాల కాలంలో ఎంతమంది రిటైర్ అయ్యారు, మీరు ఎంత పెన్షన్స్ ఇచ్చారు, ఎంత రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఎందుకు 58 నుంచి మీరు ఎందుకు పెంచాల్సి వచ్చింది ఉద్యోగ రిటైర్మెంట్ దానికి అనేది కూడా మాట్లాడాలి. ఎందుకు పెంచారు అంటే మీరు ఏమైనా తప్పించుకోవడం కోసం మీరు పెంచుకుంటూ పోయారు. ఇలా మేడం ఆ రోజు 3 సంవత్సరాలు పెరిగిన వాళ్ళు ఈ రోజు వచ్చిన కల్లా ఈ గవర్నమెంట్లో రిటైర్ అయిపోయారు. ఆ రోజు ఎంతమందిని మీరు తప్పించుకోరు, ఇవ్వకుండా రిటైర్మెంట్ బాకీలు ఎంతమంది తప్పించుకోరు అంటారు ఇట్లా వాయిస్ పెంచి. ఇవన్నీ మాట్లాడుకుంటే మీరేదో గొప్ప సుధాపూసలాగా చేసిన మంచిగా చేసినా ఇప్పుడు ఏం చేస్తలేరు అంటే మేము వాళ్ళ తప్పు పడతలు మేడం. ఖచ్చితంగా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి మేము ప్రియారిటీ బేస్ లో చూస్తాము. మేము కూడా చెప్తున్నాం మేడం, మాకు ఇన్ని ఉన్నాయంటున్నా, ఇన్ని ఉన్నాయి మా దగ్గర. సర్పంచ్ తప్పించుకున్నారు అనుకుందాం. సో ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళు నెక్స్ట్ 2 ఏళ్ళకి రిటైర్మెంట్ అవుతారు అంటే వీళ్ళు ఆగారు కదా. మీకు మీ టైంలో రిటైర్మెంట్ తీసుకోవాల్సిన వాళ్ళు ఆగారు. ఇప్పుడు రేపు ఫ్యూచర్ లో ఆగేటోళ్ళ కోసం కాదు మేడం, ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే మేము ఇవ్వాల్సిందే కదా. ఇలా సర్పంచ్ల బిల్లులు కూడా సర్పంచ్లకు అకౌంట్ లో పడ్డ డబ్బులు కూడా చేసి ఇలా గవర్నమెంట్ వాడుకుంది అంటున్నాం. ఇలా కాంట్రాక్టర్ల బిల్లులు పనులు చేపించుకుంటారు మేడం. కదిరయ్య గారు ఉన్నారు, మనం కాల్ మాట్లాడిన తర్వాత. కదిరయ్య గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, నేను సిటీ పోలీస్ లో ఏఎస్ఐ రిటైర్డ్ అయినాను. 24 లో రిటైర్డ్ అయినా. నాకు ఏ బెనిఫిట్స్ రాలేదు. ఇప్పుడు ఫస్ట్ రిటైర్డ్ అయింది తెలంగాణలో నేనే, మేలో రిటైర్డ్ అయినా. ఇప్పటి వరకు ఏ బెనిఫిట్స్ రాలేదు. తిరిగి సెక్రటరియట్ అన్ని తిరిగి ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాం. ఏ కోర్టులో పోవాలి, ఆ కోర్టుకు పోవాలంటే 15 కావాలి కదా. ఎక్కడికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు మనం వచ్చే పెన్షన్లు. మా గవర్నమెంట్ ఏం ఇస్తలేదు బెనిఫిట్స్. మా పైసలు 50 లక్షలు, 50 లక్షలకు ఇంట్రెస్ట్ ఇస్తుంది. రూపాయి చొప్పున 50 పెన్షన్ ఇస్తుంది అంతే. ఓకే సార్, ఎప్పటి నుండి ఈ అంటే మీరు 2024లో పదవి విరమణ పొందారంటున్నారు సంబంధించిన సెక్షన్ గ్రూప్ లో ఇట్లా చూస్తే అంటే ఎప్పటి నుండి ప్రయోజనాలు అందట్లేదు? మీకు ఏమైనా ఐడియా ఉందా? నాకు ఐడియా ఉంది. మా బ్యాచ్ ఫ్రెండ్స్ మార్చిలో రిటైర్ అయ్యారు. మార్చిలో నుంచి రాలేదు. మార్చి నుంచి ఎవరికి రాలేదు. అంతకు ముందు వాళ్ళకి పడ్డట్టు ఏమైనా ఉందా? గతంలో ఎట్లా వచ్చేది? ఏదో ఒకటి కమిటేషన్ ఏదో ఒకటి సొసైటీ ఆపేస్తాను. నాకైతే ఏ బెనిఫిట్స్ రాలేదు. నేను మేలో రిటైర్ అయినా. ఇప్పటి వరకు ఏం రాలేదు. తిరిగి వదిలేసాను. ఎందుకు రావు అని చెప్పేసి ఏదో వచ్చే 67 పెన్షన్లో పడుతున్నాం అంతే. అంటే మీకు అంటే దానికి సంబంధించి ఏదో వడ్డీ లాగా లెక్క చెప్తున్నారు అంటే పెన్షన్ విషయానికి అంతే కదా. మరి 50 లక్షల రూపాయలు 7% బ్యాంకింగ్ చేసినా అంతే ఇస్తాను. ఏం చేశారు? అంటే మీకు ఎటువంటి సమాధానం ఉంది? మేము 40 years 1 month సర్వీస్ చేసినాం. 40 years 40 సంవత్సరాలు కష్టపడ్డాం పోలీసులో. చెప్పండి, మీరే చెప్పండి. మాకు ఇవ్వడానికి ఏమున్నాయి? మాకు ఇవ్వడానికి మేమే వేరే అడుగుతాం కదా. మాకు ఇచ్చేస్తే మేము ఏదో మా హాస్పిటల్లో లేకుండా మంచిగా వచ్చారు ఏదో మా బాధలు పడతాం కదా. మా హాస్పిటల్ వాటికి కావాలంటే ఎవరు ఇస్తారు? అప్పు రిటైర్ అయిందంటే ఎవరు ఇవ్వరు అప్పులు కూడా. ఎవరు ఇవ్వరు. సర్వీస్ లో ఉంటే ఏం చేయలేదని చెప్పేసి. థ్యాంక్ యూ అండి. మీరు విన్నారు ఇక్కడ ఏదో పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, రిటైర్మెంట్ ఎవరైతే పిటిషన్ వేసారో వాళ్ళని లైన్ లో తీసుకుందాం. కిరణ్ గారు చెప్పండి. మేము క్లియర్గా ఇంతకుముందు చెప్పినట్టు కూడా మేము వాళ్ళ సమస్యలు తీర్చడానికి
పక్కాగా ట్రై చేస్తాం, ముందున్నాం కూడా. వాళ్ళు కోర్టుకు పోయినా ఎక్కడికి పోయినా మేము ఫస్ట్ ప్రియారిటీ బేస్లో ఈ రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ ఇవ్వడానికి చూస్తూ ఉన్నాం. కానీ మా దగ్గర ఉన్న డబ్బుల ప్రకారం ఇస్తాం కదా, మన దగ్గర ఎంతైతే ఇన్కమ్ వస్తుందో దాని ప్రకారమే మిగతా కార్యక్రమాలతో పాటు ఇవి కూడా తీసుకుంటాం. మీ కోర్టు క్లియర్గా తెలిపినాం సార్, మా దగ్గరకు వచ్చిన పిటిషన్లో 750 వస్తే దాంట్లో కనీసం 730 దాకా మేము టోకెన్స్ ఇచ్చినాం, వాళ్ళకి అలా ఇష్యూ అడ్రస్ చేసినాం. మీకు ఎప్పుడు పైసలు వస్తాయనేది ఒక అడ్రస్ చేసినాం. మిగతా ఎవరైనా ఉంటే కూడా నెక్స్ట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. అంటే మా దగ్గర డబ్బులు ఉంటే ఫటాఫట్ ఇచ్చేస్తాం. ఆ డబ్బులు అనేది ఏ పథకానికి ఎన్ని పెట్టినాం, దాంతో పాటు వీళ్ళకి కూడా కొన్ని కేటాయించడం ఎందుకని కూడా వాళ్ళ క్వశ్చన్. ఇప్పుడు మీరు సొంతంగా కేటాయించాలి, మీరే కాదు ఏ ప్రభుత్వం అయినా కేటాయించాలంటే సాయం చేయాలి అని అంటే సంక్షేమ పథకాలు ఈ లెక్కలలో ఉంటే వేరే ఈక్వేషన్స్. ఇప్పుడు వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇవ్వడం కోసం ఆ డబ్బులు వచ్చినాక ఇస్తాం, వేరే ఖర్చు పెట్టినాం. నేను ఏమంటా మీకు అర్థం చేసుకోవాల్సింది అంటే ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాల డబ్బులు వీళ్ళకని కాదు, ప్రతిసారి ముందు పాస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ అవుతూ వస్తుంటది. మీరు 2.5 సంవత్సరాల్లో మేము ఇవ్వలేకపోతే అనేది కాదు. మా దగ్గర ఉన్నంత వరకు వాళ్ళకు ఎంతమంది అయితే ఒక 1000 మంది ఉంటే ఫస్ట్ ఒక 200 మంది ఇస్తాం, ఇంకోసారి 200 మందికి ఇస్తాం, అట్లా జరుగుతూ వస్తుంది. క్వశ్చన్ అండి, వాళ్ళు 2 ఏళ్ళు తప్పించుకున్నారు అంటే పదవీ విరమణ కాకుండా ఏజ్ పెంచారు, సో వాళ్ళు 2 ఏళ్ళు తప్పించుకున్నారు. సో ఇక్కడ మీకు కూడా పదవీ విరమణ టైం అనేది ఒకవేళ పెంచకపోతే ఈ టైంలో కొంతమంది పదవీ విరమణ జరిగేది కదా, వాళ్ళు ఇప్పుడు జరగట్లేదు కదా, జరగట్లేదు. వాళ్ళు నెక్స్ట్ 2 ఏళ్ల తర్వాత అవుతారు, ఆ 2 ఏళ్ళ తర్వాత మారుతారు. సో మీ టైంలో అయిన వాళ్ళకైనా మీరు ఇవ్వాల్సిందే కదా. డెఫినెట్ గా మేడం. ఎట్ ద సేమ్ ఇప్పుడు పెన్షన్లకు ఎవరికి ఇస్తలేమని కాదు మేడం, కొంతమందికి ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. మొత్తానికి కాదు, మొత్తం మేము ఆపేసినామని చెప్పట్లేదు. దాంతో పాటు మనం చూసుకోవాల్సింది మేడం బడ్జెట్, మనకి ఎంత వస్తుంది, మనం ఎంత ఇస్తున్నాం, ఎన్ని పథకాలకు ఏమి ఇస్తున్నాం అనేది కూడా మనం అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంది. ఊరికే డబ్బులు ఎక్కడో ఉంటే దీంతో వాడుకునే పరిస్థితులు మేడం. మీకు వినాల్సింది ఏంటంటే, ప్రజలకు కూడా తెలవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడానికి సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం ఉన్నది. కాకపోతే దానికి ఒక ప్రియారిటీ బేసిస్ ఉంటుంది. మన దగ్గర బడ్జెట్ ఉన్న ప్రకారం ఏ దానికి ఎంత ఖర్చు పెట్టాలని ఉంటుంది. గతంలో సర్పంచ్ల పైసలు, కాంట్రాక్టర్ల పైసలు, లేకపోతే ఇంకెవరు పైసలు తీసుకొని దొంగలు తిన్నట్టు వాళ్ళ కుటుంబాస్తులు పెంచుకోలేదు. ఈ రోజు ఉన్న డబ్బుల్లో మేము అన్నిటికీ సమానంగా పంచుతూ పోతా ఉన్నాము. కొంతవరకు లేట్ అవుతుండొచ్చు కానీ డబ్బులు మాత్రం గ్యారంటీ వస్తాయి. ఇక్కడ డబ్బుల షార్టేజ్ ఉంది కాబట్టి ఇలా ఇవ్వలేకపోతున్నాం అనేది వాస్తవం. ఎందుకంటే దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున మనం వడ్డీలు కట్టాల్సి వస్తుంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, ఈ శాలరీస్ మేడం ఒకటి 2014లో ఎప్పుడో 10,000 కోట్ల జీతాలు ఉంటే ఇలా 50 నుంచి 60,000 కోట్ల జీతాలు పెట్టుకొని వెళ్తా ఉన్నాం. మీ అప్పులు వడ్డీలు కడుతూ కూర్చున్నారు. సో వీటన్నిటి వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక్కటి మాత్రం, ఇది ఓవరాల్ అందరికీ అడిగే క్వశ్చన్. ఈ పథకాలు ఇవన్నీ మీరు మీ పార్టీలు గెలవడానికి ఇచ్చుకుంటారు హామీలు, నెరవేర్చడానికి ఇవన్నీ చేయడానికి ఇక్కడ అడుగుతోంది పదవీ విరమణ చేసినటువంటి వాళ్ళ బెనిఫిట్స్, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు గట్టినవి వాళ్ళు వెనక్కి అడుగుతున్నారు. సో దానికి సంబంధించి అంటే ఇంకా హామీలు ఇవన్నీ అమలు చేస్తున్నాం అనేటువంటివి ఈవెన్ గతంలో కూడా ప్రస్తావిస్తున్నాయి. ఇప్పటి ప్రభుత్వాన్ని కూడా కాదు, నార్మల్గా ఓవరాల్గానే పార్టీలన్నీ కూడా వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు వీళ్ళవి లెక్కలు పెట్టుకొని ఇవి ఇన్ని వస్తాయి, వీళ్ళకి లేట్ ఇచ్చినా పర్వాలేదు, అందుకోసం మీరు 2 సంవత్సరాలు ఆలస్యం చేశారని, పదవీ విరమణ వయసు అందుకోసమే పెంచారని అటు మళ్ళించడం కోసం. మేడం జ్యోత్స్న గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నానంటే, అసలు ప్రభుత్వం దగ్గర సంపద పంచాలంటే సంపద పెరగాలి. గ్రామాలలో కాదు, పట్టణాలలో ఎక్కడ కానీ. ఇప్పుడు మనం పద్ధతులు చూసాం, బడ్జెట్ పద్ధతులు చూసాం. బడ్జెట్ పద్ధతుల్లో ఏవైతే ఉన్నాయో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దాంట్లో ఆదాయం తగ్గింది. అదే విధంగా ఏదైతే మోటార్ ట్యాక్స్ వెహికల్స్ దాంట్లో రావాల్సిన ఆదాయం తగ్గింది. ఒక వ్యాట్లో తప్ప, పెట్రోలు లిక్కర్ మీద తప్ప దేని మీద కూడా ఆదాయం రావట్లేదు. జిఎస్టీ కూడా పడిపోయింది. సెంట్రల్తో కంపేర్ చేసినప్పుడు జిఎస్టీ కూడా చాలా వరస్ట్ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. అంటే కొనుగోలు శక్తి మొత్తానికి రాష్ట్రంలో పడిపోయింది. ఇవన్నీ ఒక అంశం అయితే, మేడం మిత్రునికి తెలియదు ఏంటంటే, అంటే నేను చెప్తున్నది ఏంటంటే, గతంలో అంటే విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లకు 60 సంవత్సరాలు ఉండే మేడం రిటైర్మెంట్ వయసు. దాన్ని ఇప్పుడు 65 సంవత్సరాలు చేసిర్రు. మొత్తం దేశం మొత్తంలో సెంట్రల్ యూనివర్సిటీల్లో అన్నిట్లలో కూడా 65 చేసిర్రు, స్టేట్ యూనివర్సిటీలో కూడా 65 చేసిర్రు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో 62 ఏళ్ల వయసు చేశారు. మనం ఇంకా 60 కోట్లనే ఉన్నాం. అండ్ అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితి కూడా పెంచడం జరిగింది. ఒక తెలంగాణ రాష్ట్రంలో పెరగాలి మేడం, అన్ని రాష్ట్రాల్లో దేశం మొత్తంలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పెంచినాయి కాబట్టి దాంట్లో భాగంగానే ఈ రాష్ట్రంలో పెరిగింది తప్పితే బెనిఫిషియర్స్ ఇవ్వడానికో ఇవ్వకపోవడానికో కాదు. ముందు మీరే పెంచినట్టున్నారు. నో మేడం, సారీ, నేను ఏమంటే మీరు కావాలంటే కాదు, చూసుకోండి కేంద్ర ప్రభుత్వంతో. ఎందుకంటే మేడం ఇంకొక విషయం చెప్తా. ఎస్పెషల్ గా నేను ఏమంటున్నా అంటే, నేను ఒక గెజిటెడ్ ఆఫీసర్ గా పనిచేసిన, నేను ప్రభుత్వంలో పనిచేసిన. మా బ్యాచ్ కు పెన్షన్ లేదు మేడం. 2004
ఏదైతే అక్టోబర్ నుంచి వెళ్ళి పెన్షన్ విధానం ఎత్తేసారు. అది సెంట్రల్ స్టేట్ రెండు పెన్షన్ విధానం తీసేసింది. అప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు, పెన్షన్ స్కీమ్ ఎత్తివేస్తూ అప్పటి నుంచి పెన్షన్లు లేవు మేడం. ఓన్లీ 2004 కంటే ముందు రిక్రూట్ అయిన వాళ్ళకి మాత్రమే పెన్షన్లు ఉంటాయి మేడం. ఆఫ్టర్ రిక్రూట్ అయిన వాళ్ళకి ఎవరు కూడా పెన్షన్స్ బెనిఫిట్స్ ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, ఈరోజు సరే మేడం పెన్షన్ల గురించి ఈ మాట చెప్తారు గత ప్రభుత్వం. రైతు బంధుకి ఏమైంది మేడం? 3 సార్లు ఎట్లా కొట్టారు మేడం? నేనేమంటున్నానంటే ఒక అంశాన్ని ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలలో 3 అడ్మిషన్లు జరిగినాయి మేడం. ఫీజు రియంబర్స్మెంట్ అయితే 3 అడ్మిషన్లకు ఇవ్వాలి కదా మేడం. 3,000 తప్పున 9,000 కోట్లలో అయితే 3,000 వీళ్ళ పిల్లలకైతే రిలీజ్ చేయాలి కదా. గత ప్రభుత్వం బకాయిలు నువ్వు పక్కన పెట్టు, మరి ఈ ప్రభుత్వం ఉన్న బకాయిలు ఎందుకు చెల్లించట్లేదు? నేనేమంటున్నానంటే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ద్వారా నేను ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, గత ప్రభుత్వంలో ఏ ఉద్యోగి కన్నా బకాయి పెట్టుంటే ప్లీజ్ దయచేసి 2022లో కూడా కొన్ని పిటిషన్స్ ఉన్నాయి. 2022లో రిటైర్మెంట్ పొందినటువంటి వాళ్ళవి. మేడం నేనేమంటున్నా అంటే, ఎన్ని పిటిషన్లు ఉన్నాయో మొత్తం డిక్లేర్ చేయమని చెప్పండి ప్రభుత్వాన్ని. మేమేమంటున్నామంటే ఉన్నాయి లేవు అని మాట్లాడలేదు నేను. ఏవైతే ఏసీబీ కేసులు ఉంటాయో, ఏవైతే కొన్ని కేసులలో వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంటాయి, అవి మాత్రమే పెండింగ్ ఉంటాయి తప్పితే ఎక్కడ కూడా పెండింగ్ లేవు. ఒకవేళ వన్ మినిట్ మిత్రమా, నువ్వు సబ్జెక్ట్ ఇప్పుడు నేనేమంటానంటే, నేను సబ్జెక్టే మాట్లాడుతున్నా. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం పనిచేసినా కాబట్టి అసలు పెన్షన్ ఎప్పుడు ఆగినావు నువ్వు చెప్పలేగా, నేను చెప్తున్నా కదా. అరే ఎప్పుడు ఆగిన సమస్య కాదు. 2014 నుంచి 2023 వరకు ఎంతమంది రిటైర్ అయిపోయారు, ఎంతమందికి మీరు పెన్షన్స్ ఇచ్చారు చెప్పు. 10,000 మందికి ఇవ్వకపోతే ఓకే, మా తప్పని ఒప్పుకుంటా. మీరు ఎప్పుడు అంటున్నారు 10 సంవత్సరాలు మీరు ఎంతమంది లేదని చెప్పంటున్నారు మేడం. 2014 నుంచి 2023 వరకు ఎంతమంది రిటైర్ అయ్యారు, మేడం మీకు హరీష్ రావు గారు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం చూపిస్తాను. 87,000 మందికి రిటైర్డ్ అయిన వాళ్ళకు బెనిఫిట్స్ ఇచ్చాము 10 ఏళ్లలో. మీరు ఎంత మందికి ఇచ్చారో డిక్లేర్ చేయండి. 14,000 మందికి ఇచ్చేస్తాం. ఎంతమంది ఉద్యోగాలు ఇస్తాం? 14,000 మంది రిటైర్డ్ బెనిఫిట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. మీకు తెలియకపోతే తెలుసుకోరు, మీరు ప్రభుత్వం దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకోరు. మేము ఇచ్చిన 87,000, మీరు ఇప్పుడు పెండింగ్ పెట్టే 14,000. ఆల్రెడీ పిటిషన్ ఇంప్లైడ్ అయిన వాళ్ళు 3,656 మంది. నేను లెక్కతో సహా చెప్తున్నా. నువ్వేమంటున్నావు అంటే ఏదో ఉత్తరాన్ని గాలికి మాట్లాడేసి లక్ష్మీనారాయణ సార్, మీ వాయిస్ తీసుకుంటాను. ఒకసారి రాము గారు ఉన్నారు, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. వీరు రాము గారు, గుడ్ మార్నింగ్ అండి. రాము గారు వినిపిస్తోందా? హలో, మేబీ డ్రాప్ అయిందా కాల్? ఓకే, లక్ష్మీనారాయణ సార్ మీరే చెప్పాలి, మీరు మాట్లాడండి. ఇంతకుముందు హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు, చెప్పండి. రాకేష్ గారు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రొఫెసర్లది డాక్టర్లకు అని, బికాజ్ వాళ్ళ అనుభవము ఉపయోగించుకోవడానికి ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం సార్ మీది లైవ్ స్ట్రక్ అవుతోంది, మేబీ సిగ్నల్ ఇష్యూ ఉందనుకుంటా. యాదవరెడ్డి గారు ఉన్నారు, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. వీరు కాల్ తర్వాత మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. యాదవరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి, మాట్లాడండి. యాదవరెడ్డి గారు వినిపిస్తోందా? మాట్లాడండి. నమస్తే నమస్తే అండి, మాట్లాడండి. 58 సంవత్సరాలు లక్ష్మీనారాయణ సార్, మీ వాయిస్ తీసుకుంటాను, మీ వాయిస్ తీసుకుంటాను. కాలర్ మాట్లాడుతున్నారు, ఒక మాట నా విజ్ఞప్తి. చెప్పండి యాదవరెడ్డి గారు, చెప్పండి. కిరణ్ గారు మీకు ఒక విజ్ఞప్తి. చెప్పండి సార్. నేను సంవత్సరం నుంచి హ్యాండిక్యాప్ అండి సార్, చెప్పండి. హ్యాండిక్యాప్ ను సంవత్సరంన్నర నుంచి తిరుగుతున్నాను. ఎన్నిసార్లు పోయినా ఒక పింఛన్ గురించి అసలు 2 ఏళ్ల నుంచి గవర్నమెంట్ ఇస్తలేదు, ఇస్తలేమని ఎల్లగొడుతున్నాను. హ్యాండిక్యాప్ అండి నేను. షూర్ సార్. ఓకే సార్, అంత ముందుకు వచ్చిందా మీకు ఏమన్నా, లేదంటే ఇప్పుడు అప్లై చేసుకుంటున్నారా? యాదవరెడ్డి సార్. అవును సార్. మీరు అంతకుముందు ఎప్పుడన్నా అప్లై అంతకుముందు వచ్చేదా, లేదా ఇప్పుడు కొత్తగా అప్లై చేస్తున్నారా? తిరుగుతా ఉన్నా,
ఎప్పుడు అయినా వాళ్ళు ఇస్తలేరు సార్. ఎప్పుడు అప్లై చేశారు మీరు? అప్లై చేసిన మేడం. చేశారు. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చి నుంచి అప్లై చేస్తూనే ఉన్నా. ఇప్పుడు అప్లై చేసిన రిసిప్ట్ కూడా ఉంది నా దగ్గర, అన్ని ఉన్నాయి. ఓకే ఓకే అండి. యాదవరెడ్డి గారు ఒక్క ప్రశ్న అండి. సార్ చెప్పండి. హలో యాదవరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు గత ప్రభుత్వము 58 సంవత్సరాలకు 61 సంవత్సరాల వయసుకు పెంచడంలో మీ ఉద్యోగుల్లో ఉన్నటువంటి వేరే పెన్షన్ గురించి సార్, వీళ్ళకి సంబంధించి కాదనుకుంటా. మీరు పదవి విరమణ చేసిన పెన్షన్ గురించా యాదవరెడ్డి గారు? కాదుగా, వికలాంగుల పెన్షన్ కోసం పదవి విరమణకు సంబంధించి కాదు. బట్ ఇది కూడా లెక్క తీసుకోవాలి కాబట్టి ఈ పెన్షన్ అన్నారు కాబట్టి డెఫినెట్ గా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ వాయిస్ వినాలి కాబట్టి యాదవరెడ్డి గారి ఒకసారి యాదవరెడ్డి గారితో మీరు చూస్తాము చెప్తాము, అది ఏదో ఒక సమాధానం చెప్పండి. ఎందుకంటే వికలాంగులు ఎదురు చూస్తున్నారు కదా, కొత్త పెన్షన్స్ ఎప్పుడు అవుతాయి, మా ఎప్పుడు ఎన్రోల్ అవుతాయి. జూన్ 2 నుంచి కొత్త పెన్షన్స్ అన్నిటికీ ఇస్తా ఉన్నాం. దాంట్లో వికలాంగ పెన్షన్ కూడా కొత్త యాడ్ చేసుకోవడానికి కానీ కొత్త మేము ప్రకటించిన కొత్తది ఏదైతే ఉందో ఆ పైసలు కూడా June 2 నుంచి మేము స్టార్ట్ చేయబోతున్నాం. వారికి రాబోయే రోజుల్లో మీరు ఎక్కడ సార్? హైదరాబాద్ ఎక్కడ మీది? కుతుబుల్లాపూర్ అంటే ఖచ్చితంగా సార్ మీకు ఏమైనా సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రేపు June 2 నుంచి కొత్త వాటికి కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు అప్లికేషన్ చేసుకుంటారు. ఇప్పుడు చెప్పండి. వాళ్ళ హయాంలో 80,000 అన్నారు, ఇప్పటి వరకు ఒక పెండింగ్ లో 18,000, 87,000 అంటే సంవత్సరానికి 9,000 మందికి చొప్పున అనుకోండి ఓవరాల్ లెక్కలో. సో ఇప్పుడు ఈ 2 ఏళ్లలో మరో మీ యొక్క 18,000 ఉంటాయి. సో వదిలేయండి, వాళ్ళ బకాయిలు చాలా మందిని వాళ్ళు ఇవ్వకుండా పోయినా వదిలేయండి. మీరు వచ్చిన తర్వాత వచ్చినటువంటి వాళ్లకు ఎన్ని రిలీజ్ చేయాలి అనేది ఇంపార్టెంట్. అక్కడ వదిలేసి ఇప్పుడు ఎలా అంటే సంవత్సరానికి 9,000 మందికి వాళ్ళు బెనిఫిట్ చేశారు. 2014 నుంచి 2023 వరకు 1,12,000 మంది రిటైర్మెంట్ తీసుకున్నారు. ఒకటే క్వశ్చన్, వాళ్ళు సరాసరిలో చూసుకుంటే సంవత్సరానికి 9,000 మందికి వాళ్ళు బెనిఫిట్ చేసినామని చెప్తున్నారు. సో మీరు ఈ 2 ఏళ్లలో అంటే ఒక 40,000 మంది ఉన్నారు అనుకుందాం, 18,000 అనుకోకూడదు, 40,000 అనుకుందాం. ఇందులో మీరు ఎంతమంది చేశారు? ఒక 5,000 మంది చేశారా, 10,000 మంది చేశారా? ఈ లెక్క ఇంపార్టెంట్. సో మీరు వచ్చినాక 2 ఏళ్లలో మీరు ఎంతమందికి ఇచ్చిళ్ళు? డెఫినెట్ గా మేడం, వారు అన్నారు 87,000 మందికి రిటైర్మెంట్ డబ్బులు ఇచ్చేసినాం. వాస్తవానికి 1,17,000 మంది 2023 వరకు ఉన్నారు. అంటే మీకు 87,000 మందికి ఇస్తే మిగతా మంది 20,000 మందికి ఎవరు ఇవ్వాలి మేడం పెన్షన్స్? అవన్నీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేటోళ్ళు ఇవ్వాలి కదా. మరి ఆ తర్వాత ఈ 2 సంవత్సరాల కరోనా మీనట్టు సంవత్సరానికి 10,000 మంది అయినా ఇప్పుడు ఒక 12-15,000 మంది అయితే ఇప్పుడు ఉన్నారు, 14,000 మంది ఏదో ఉన్నారు ఇప్పుడు. సో ఈ 14,000 87,000 మంది అయితే అక్కడ 22,000 మంది ఇప్పుడున్న 14,000 మంది. ఎంతమంది అయితే 1,12,000 మంది రిటైర్మెంట్ అయ్యారు అంటున్నా. లేదు 2022 నుంచి కూడా ఉన్నారు, 2022 నుంచి కూడా ఉన్నారు. సో వాళ్ళొక 9,000 కూడా వీళ్ళ దాంట్లో కలిపితే 9,027 కదా మేడం. మీరు అన్నట్టు ఇప్పుడు 14,000, 20,000, 30,000 మా దగ్గర కూడా రిటైర్మెంట్ అయిన మేమంటే గతంలో ఉన్న 23,000 మందో 25,000 మందో బ్యాలెన్స్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇచ్చుకుంటూ రావాలి, వీళ్ళకి కూడా ఇవ్వాలి అంటున్నా. వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చుకుంటూ పోతే మిగతా పథకాలు కూడా కావాలి కదా. ఇప్పుడు మీరు ఎందుకు పెండింగ్ 23,000 మంది పెండింగ్ పెట్టకపోతే మీ వచ్చిన 20,000 మంది కూడా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది కదా. దయచేసి జూమ్ లో ఉన్నారు, ఇక్కడ స్టూడియోలో మీ వాయిస్ అర్థమైతలేదు జనాలకు. ఒకటండి, ఇక్కడ వేరే అంశాలను వదిలేయండి. మీరు ఒక ప్రాజెక్టుకు తీసుకున్నారా, లేకపోతే ఏదైనా సంక్షేమ పథకాన్ని తీసుకున్నారా, వీళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎట్లా అని అనడానికి లేదు. ఇక్కడ వీళ్ళకే అడుగుతున్నారు. అదే క్వశ్చన్. యాక్చువల్గా వీళ్ళని ముందు పెట్టకండి, మిగతా సంక్షేమ పథకాలు ముందు పెట్టకండి. మేడం గతంలో ఆయన 87,000 మంది అన్నారు, 1,12,000 మంది రిటైర్మెంట్ తీసుకున్నారు. 87,000 మందికి ఇస్తే మిగతా ఎంతమంది ఉంటారు మేడం? ఇంకా 23,000-25,000 మంది ఉంటారు కదా. ఫస్ట్ ఏమంటారు వాళ్ళు, మేము ఫస్ట్ రిటైర్మెంట్ కాబట్టి మాకు బెనిఫిట్స్ ఫస్ట్ ఇవ్వాలి, 2023 తర్వాత అయిన వాళ్ళకి మా తర్వాత ఇవ్వాలంటారు. అంటే 23,000-25,000 మందికి ఇచ్చుకుంటూ రావాలి కదా. అదే క్రమంలో అందరికి ఇచ్చుకుంటా వస్తాను, ఇప్పుడైన వాళ్ళకి కూడా ఇచ్చుకుంటా వస్తాం. అది ఇంకా వెరీ క్లియర్. ఇక వాళ్ళు మేము అందరికి ఇచ్చినాం, ఎవడు బకాయి లేడు, ఎవడు కేసులు వేయలేదు మా దగ్గర అంటే మీరు అన్నట్టు డౌట్ గా ఉన్నది. అంటే 1,27,000 అంటే వాళ్ళ దగ్గరనే దగ్గర 1,12,000 అక్కడే ఆల్మోస్ట్ ఒక 20,000 పైన వస్తుందా? ఓకే డన్. చెప్పండి జోస గారు
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఎంప్లాయీసే 3 లక్షల మంది. ఎవరన్నా 3 లక్షల మంది అని? అరే వన్ మినిట్ చూడు నువ్వు కొట్టు దాంట్లో మధ్యలో నేను గెస్టెడ్ ఆఫీసర్ ఎప్పుడు గెస్టెడ్ ఆఫీసర్ అన్న గెస్టెడ్ ఆఫీసర్ అయితే ఇప్పుడు ఎంత మంది చూడు ఒకసారి నేను ఎంత మంది ఉన్నా నేను చెప్తా నేను అరే 4 to 5 lakhs మంది 3 లక్షల మంది ఎక్కడ 3 లక్షల మంది నువ్వు అంటున్నా 3 లక్షల మంది ఏ కాలంలో ఉన్నావు 3 లక్షల మంది ఎంప్లాయీస్ అంటారు 5 లక్షల మంది ఉన్నారు తెలంగాణ గవర్నమెంట్ లా నువ్వు గెస్టెడ్ ఆఫీసర్ ఆ రోజులు పోయినా నువ్వు చేసిన రోజు 3 లక్షల మంది ఉండు 5 లక్షల మంది ఉన్నారు 1,00,000 మంది 15 నెలల రిటైర్డ్ అయితే అసలు ప్రభుత్వ ఉద్యోగులే లేరు. ఏం మాట్లాడుతున్నారు మేడం? నేనేమంటున్నానంటే మేడం వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు దానికి పోలేను. ఇప్పుడు మా ప్రభుత్వ ఉద్యోగుల పైసలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఆ పైసలు రిటైర్డ్ అయిన తర్వాత ఎందుకు ఇస్తలేవు అంటే దీనికి చెప్పకుండా నువ్వు ఎంతమందికి ఇచ్చినావు రిటైర్డ్ అయిన వాళ్ళకి పైసలు ఇచ్చినావు ఎంత చెప్పకుండా నేను చెప్పిన 87,000 మందికి ఇచ్చినా నువ్వు ఎంతమందికి ఇచ్చినావు చెప్పకుండా 25,000 మందికి ఇచ్చినాం మేము కూడా 2 సంవత్సరాల కాలంలో 25,000 మందికి ఇచ్చినాం అంటున్నా 2 సంవత్సరాల కాలంలో 25,000 మందికి ఇచ్చినాం అంటున్నా 25,000 మందికి ఇచ్చినాం. ఓకే చూద్దామండి. ఇప్పుడు వాళ్ళైతే ఇంప్లీడ్ అయ్యారు 3,000 మంది వెళ్ళారు. అందులో మీరు 700 పైచీలకు పరిష్కరించామంటున్నారు, లేదు 221 అంటున్నారు. సో దీనికి సంబంధించి కోర్టు ఏదైతే ఆదేశించిందో ఏప్రిల్ 9th గడువు ఇచ్చారు. దీనికి సంబంధించి క్లియర్ కట్గా వాళ్ళే లెక్క తేల్చండి అని అంటున్నారు. లేదంటే డైరెక్ట్గా వ్యక్తిగతంగా వచ్చి హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కూడా కొంచెం గట్టిగానే ఈసారి వార్న్ చేసింది. మీరు చూడాలి, ఎందుకంటే వీళ్ళ కోసము అంటే వీళ్ళకి ఇవ్వాల్సినవి వీళ్ళకి ఇవ్వడానికి ఈ సంక్షేమ పథకాలు మీరు ఇచ్చినటువంటి హామీల్ని ముందు పెట్టుకోకండి. అంటే ఇది మీ ఒక్కరికే కాదు, మామూలుగా ప్రభుత్వం ఎవరు నడిపినా కూడా సో పథకాలు మీరు ఇచ్చిన హామీలు మీరు గెలవడానికి మీరు చేసే వాటికి వీళ్ళకి జీవితాంతం అంటే కూడబెట్టుకున్న డబ్బు అది ఎట్లా, అది లెక్క కరెక్ట్ కాదండి. అండ్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. కిరణ్ యాదవ్ గారు, రాకేష్ చిరుమిల గారు, ఎండల లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం తాగదు.